మా అమ్మ లాంగెస్ట్ లివింగ్. సెలబ్రేషన్ అంటే ఇంట్లో వడాలును స్వీట్లు తినడం కాదు, ఊరందరితో. నాకు ఏం అర్థం కాలే, ఏంటి దండం పెట్టాలంటే ఎక్కడ పెట్టాలి, ఏం పెట్టాలి? ఆల్మోస్ట్ 15 ఏళ్ల తర్వాత మళ్ళీ వాళ్ళ పుట్టింటికి వెళ్ళింది. విలేజ్ ఫౌండర్ ఆవిడే. చూసారా పచ్చని పొలాలు ఇవన్నీ చూస్తుంటే అర్థమైపోయి ఉంటుంది. మళ్ళీ మా అత్తగారు ఊరికి వచ్చేసాం. అయితే ఈసారి మేము ఇద్దరమే కాకుండా మా అన్నయ్య వదిన కూడా వచ్చారనమాట హైదరాబాద్ నుంచి. వాళ్ళు ఎన్నాళ్ళ తర్వాత వచ్చారు, చాలా ఏళ్ల తర్వాత వచ్చారు, నాకు గుర్తు కూడా లేదు, అన్నేళ్ళు అయింది వాళ్ళు వచ్చి. సో మళ్ళీ వాళ్ళకి పల్లెటూరు వాతావరణం అంటే పల్లెటూరు వాతావరణం వాళ్ళకు కూడా ఉంది, కానీ ఇక్కడ కొంచెం స్పెషల్ చాలా ఉంటాయి. సో అది ఎంజాయ్ చేయడం కోసం పల్లెటూరు యూనిక్, నిజంగా యూనిక్. ప్లస్ దాంతోపాటు ఒక విశేషం ఉంది, మా అమ్మ పుట్టినరోజు. అది మా అమ్మ లాంగెస్ట్ లివింగ్ ఇండివిజువల్ మా ఎంటైర్ క్లాన్లో. మా అమ్మ వైపు మా నాన్న వైపు ఎవరి వైపు చూసినా అనకూడదు, మా నాన్నగారు 95 ఏళ్ళకి వెళ్ళిపోయారు, మా అమ్మ ఇప్పుడు 96 ఏళ్ళు. అవును. సో అందువల్ల సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సెలబ్రేషన్ అంటే ఇంట్లో వడాలును స్వీట్లు తినడం కాదు, ఊరందరితో పాటు సెలబ్రేట్ చేసుకుంటాం. ఎందుకంటే మా అమ్మకు ఊరంటే ఇష్టం. ఎందుకంటే మా అమ్మ ఈ ఊళ్ళో లాంగెస్ట్ లివింగ్, లైఫ్లో లాంగ్ లివింగ్ మా క్లాన్లో ఈ ఊళ్ళో మా అమ్మ లాంగెస్ట్. 83 ఏళ్ళైంది ఉంది. 13వ ఏట ఈ ఊరు వచ్చింది, ఇప్పుడు 96 ఏళ్ళు. సో అంటే 83 ఇయర్స్ అంది ఈ ఊళ్ళో ఉంది. అప్పుడు ఈ ఊరే లేదు, అప్పుడు ఇంత గ్రీనరీ అవన్నీ ఉన్నాయి, కానీ అప్పుడు కాదు, ఎలక్ట్రిసిటీ లేదు, కెరోసిన్ కూడా లేదు, నూనె దీపాలతో. ఇంకా గమ్మతేనంటే మా అమ్మ పెళ్లి చేసుకుని 13వ ఏట వచ్చి ఆల్మోస్ట్ 15 ఏళ్ల తర్వాత మళ్ళీ వాళ్ళ పుట్టింటికి వెళ్ళింది. అంటే 15 ఇయర్స్ వరకు పుట్టింటికి కూడా వెళ్ళలేదు. ఈ ఊరు కూతురు అయిపోయింది. మా నాన్నమ్మ మా అమ్మకి అమ్మ అయిపోయింది. మా నాన్నమ్మని ఇప్పటికీ తలుచుకుంటుంది. మా నాన్నమ్మ లేదు, కానీ ఇప్పటికీ సాయంత్రం నాన్నమ్మ కనిపించింది, పెరట్లో కనిపించింది తెల్లగా అని దండం పెట్టుకుని వస్తుంది. అది మాత్రం నిజం. ఎందుకంటే పెళ్ళే వచ్చినప్పుడు నాకు కూడా అంతే, ఫస్ట్ పెరట్లోకి తీసుకెళ్ళి దండం పెట్టుకొని అటువైపు చూపిస్తుంది. అలాగా నాకు అసలు అర్థం కాలే, ఎక్కడ దండం పెట్టాలి, ఎవరికి దండం పెట్టాలి. వెనకాల ఏం లేదు, జస్ట్ పెరడు మొక్కలు ఉన్నాయి అంతే. ఒక కొండ కనిపిస్తుంది దూరంగా. నాకు ఏం అర్థం కాలే, ఇటువైపు అడిగాను, ఏంటి దండం పెట్టాలంటే ఎక్కడ పెట్టాలి, ఏం పెట్టాలి. నాన్నమ్మని అటువైపు తీసుకెళ్ళిపోయారు చనిపోయాక, అందుకని అటువైపు దండం. అది నాకు తర్వాత తెలిసింది. ఫస్ట్ దండం పెట్టంటే మా నాన్న కోపం అయ్యి, మా నాన్న బాగా హాట్ అమితాబ్ బచ్చన్ కదా, బాగా ఆయన కోపం వచ్చి తిడితే భయపడిపోయి, 13 ఏళ్ళ పిల్ల కదా, భయపడిపోయి మా నాన్నమ్మ పక్కలో వెళ్ళి పడుకునేది. అంత ఇన్నోసెంట్ మా అమ్మ. ఆవిడ చాలా స్ట్రాంగ్ లేడీ. అంటే మా మామయ్య గారు వాళ్ళ అమ్మ చాలా చాలా స్ట్రాంగ్ లేడీ, ఒక్కతే పెంచింది కదా. విలేజ్ ఫౌండర్ ఆవిడే. 27 ఇయర్స్ ఆవిడకి. మా తాతగారు చనిపోయినప్పుడు 6 పిల్లలు, ఊరు ఏమీ తెలియదు. అయినా వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోతారు కదా, ఆ రోజుల్లో అలా వెళ్ళిపోయేవారు కదా. పుట్టింటికి వెళ్ళను, ఇది నా ఊరు, నేను ఇక్కడే ఉంటాను, ఈ ఊరిలోనే ఉండిపోయింది. ఇంకా ఆవిడ మోడర్న్ కూడా మా నాన్నమ్మ. అంటే ఆ పురాతన ఆచారాల ప్రకారం బ్రాహ్మణుల్లో భర్త చనిపోతే ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళు. వైట్ శారీ కట్టి ట్రాన్స్ఫర్ చేసి వెనకాల ఇంట్లో కూర్చోపెట్టేవారు కదా. షీ రెఫ్యూజ్డ్. అబ్బాయి అలాంటివి ఏం కుదరవు నాకు. షీ హ్యాడ్ ఫుల్ బొట్టు, చిన్న బొట్టు, మామూలు హెయిర్తో మామూలు ఉండేది ఆవిడ. సో ఆవిడ మోడర్న్ రిఫార్మర్, దేవి అహల్యాబాయి అనమాట. ఆవిడే కాదు, నేను గమనించింది అంటే జనరల్గా ఇలాంటి ఊళ్ళో చాలా ట్రెడిషనల్గా ఉంటారు కదా, వీళ్ళు చాలా అల్ట్రా మోడర్న్. ఆచారాల్లో దయంలో కూడా చాలా చాలా మోడర్న్ అని చెప్పచ్చు. మా నాన్న బ్రిటిష్ టైపు. మా నాన్న డిసిప్లిన్ ఎలా ఉంటుంది, స్కూళ్ళు ఉన్నా లేకపోయినా పొద్దున్నే లేచిపోయి స్నానం చేసి ఉన్న బట్టలు వేసేసుకుని ఏదో పుస్తకం చదువుకోవాలి. మళ్ళీ మధ్యాహ్నం 3 గంటలకి శుభ్రంగా తలకి నూనె రాసుకుని తలదూకుని కూర్చొని. ఇప్పటికీ నాకు అలవాటు. పిల్లలు తిడతారు, ఏంటి నాన్న ఎక్కడికి వెళ్ళట్లేదు, తలదూకుంటున్నాను అని. లేదురా అలవాటు అయిపోయిందంట, అంతే. సో ఈ ఊరి విశేషాలు కూడా కొన్ని మా అన్నయ్య వాళ్ళతో షేర్ చేసుకుంటున్నాము. ఆ విశేషాలన్నీ చూపిస్తా. అండ్ చిన్న బర్త్డే సెలబ్రేషన్స్ ఈసారి మా అత్తగారిని కూడా చూపిస్తున్నాను ఈ వీడియోలో. సాధారణంగా చూపించడానికి అంతగా ఇష్టపడము, ఆమెకి హెల్త్ అంత గ్రేట్గా లేదు, అందుకని. మా మదర్ నిక్ నేమ్ మీ వ్యూవర్స్కి చెప్పు. మా మదర్ నిక్ నేమ్ ఏంటి? మదర్ ఇండియా. మదర్ ఇండియా ఎందుకు వచ్చింది చెప్పు. మదర్ ఇండియా అని సినిమా వచ్చింది, నర్గిస్ దత్. ఆవిడ అలాగే పిల్లలందరినీ పెంచుతుంది అనమాట కష్టపడి. అందుకనే మా అమ్మకి నిక్ నేమ్ మదర్ ఇండియా. అవును, ఇలాంటి ఊళ్ళో పెంచడం అంత ఈజీ కాదు. అంటే
పల్లెటూరులో మన చిన్నప్పుడు అందరూ పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళమే పెరిగాము, కానీ ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది. కష్టం, చాలా మా అమ్మకి బెస్ట్ ఫ్రెండ్లు ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు తెలుసా? ఒకరేమో మా ఊరు పోస్ట్ మ్యాన్, మా అక్కల దగ్గర జందర జింజ ఉత్తరాలు తీసుకొస్తాడు కదా, అందుకని ఆయన పోస్ట్ మ్యాన్ వస్తే ఈ వీళ్ళు ఇంకేం దొరకవు కదా, మా ఇంటికి వస్తే బీట్ వస్తే ఆయన కూర్చోబెట్టి ఉత్తరాలు తీసుకుని లేకపోతే ఇంగ్లాండ్ కవర్లు ఆయన దగ్గర కొని ఆయన అమ్ముతాడు కూడా, కొని ఆయన భోజనం పెట్టి పంపిస్తుంది. పోస్ట్ మ్యాన్ అనేది కాదు, మ్యాన్ వస్తాడు అనేది. మ్యాన్ ఏనన్నా ఇవాళ ఇంకా మ్యాన్ రాలేదు అనేది తెలియకేమో పోస్ట్ లేదు. ఫాండ్లీ యూస్ టు కాల్ హర్ కాల్ హిమ్ మ్యాన్ రాలేదు అనేది. ఇంకా ఇంపార్టెంట్ పని ఆయన టాస్క్ ఆయనకి చెప్పేది ఏంటి తెలుసా? తిరుమల తిరుపతి దేవస్థానంకి ఒక 5 రూపాయలు మనీ ఆర్డర్ పంపించింది. మేమంటే బతికిచ్చి దేవుడే పక్కన పడేస్తామని ఆయన ఖచ్చితంగా మనీ ఆర్డర్ పంపిస్తాడు. మళ్ళీ టీటీడీ వాళ్ళు పసుపు కుంకుమ కవర్లో పంపిస్తారు. మా అమ్మ వాటిని డైరెక్ట్గా వెంకటేశ్వర స్వామి ఇంటికి వచ్చినట్టు ఫీల్ అయిపోయింది పోస్ట్ మ్యాన్ ఆ కవర్ తెస్తే. సో మా అమ్మకి బెస్ట్ ఫ్రెండ్ పోస్ట్ మ్యాన్, సెకండ్ బెస్ట్ ఫ్రెండ్ వెంకటేశ్వర స్వామి. ఇప్పుడు కూడా బెడ్ పక్కనే చాలా పెద్ద ఫ్రేమ్ ఉంటుంది వెంకటేశ్వర స్వామిది. సో అంటే లేవగానే అలా చూడటానికి అన్నట్టు కన్వీనియంట్గా ఉంటుంది, యాంగిల్ కూడా చాలా బాగుంటుంది. ఈసారి అవన్నీ ప్రతి సాటర్డే ఇంత పనులున్న ఇంట్లో సాటర్డే ఉదయం లేచి నడిచి వెళ్ళి అక్కడ దాకా 3 కిలోమీటర్లు బస్సులో వెళ్ళి మళ్ళీ అక్కడ 3 కిలోమీటర్లు నడిచి బరంపురంలో వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి వచ్చేది. సాయంత్రం వెంకటేశ్వర స్వామి పాటలు పాడుకుంటూ ఉండేది. సో మా ఇంటికి రోజు సాయంత్రం వెంకటేశ్వర స్వామి వచ్చేవాడు. చలో సార్, ఈసారి మా అన్నయ్య వదినతో ఈ ఊరి కబుర్లు. నేను రాజుగారు, మా వదిన, అన్నయ్య ఇంకా అయ్యో అక్కడ ఉన్నాడు, వీడియోలో పాలు పంచుకున్నాడు, వీడియోలు ఇచ్చి హెల్ప్ చేస్తాడు. మా ఊరికి వెళ్ళాలంటే బెరంపూర్లో ట్రైన్ దిగి ఇలా ఆటోలో వెళ్ళాల్సిందే. మా అమ్మ పుట్టినరోజు స్వీట్లు ఇటు ఇక్కడ ప్లేస్ లేదు. ఇక్కడ ఊరికి వెళ్లకుండానే మధ్యలోనే ఆగి స్వీట్స్ కొన్నాం. మరి స్వీట్స్ కూడా హైదరాబాద్ నుంచి మోసుకురాలేం కదా, మా ఊర్లోనేమో దొరకవు. అందుకనే పక్కనే ఉన్న ఇంకొక పల్లెటూరులో ఆగి మరి స్వీట్లు కొని తీసుకెళ్తున్నాం. ఇక్కడికొస్తే ఇలాంటి సీన్స్ ఎన్నో, రకరకాల పక్షులు, జంతువులు చాలా కనిపిస్తాయి. ఓపిగ్గా కెమెరా పట్టుకుని కూర్చోవాలే కానీ రకరకాలు షూట్ చేయొచ్చు. మీ ఊరెక్కడా అంటూ చాలా మంది చాలాసార్లు కామెంట్స్లో అడిగారు. సో ఈసారి క్లియర్గా చూపించుదాం అనుకుంటున్నాను. ఎంత మారుమూలుంటుందో, ఎంత చిన్న ఊరో చూపిస్తా. ఇప్పుడు చూపిస్తున్న లొకేషను ఒడిశాలో బరంపూర్ అనే టౌన్ నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆంధ్ర బార్డర్ దాటిన తర్వాత అనమాట. ఇది సుర్లా రోడ్ అనే ఒక చిన్న రైల్వే స్టేషను. అక్కడి నుంచి ఆ కొండ కనిపిస్తుందా, ఆ కొండ పక్కన రోడ్డు నుంచి ఇలా వచ్చి ఇటువైపు తిరిగి అదిగదిగో అటువైపు అలా స్ట్రైట్గా వెళ్తే ఇక్కడుంది మా ఊరు. ఇదిగో ఇదే మా ఊరు. చూసారా ఎంత చిన్నదో? దీంట్లో ఆ పైన తెల్లగా స్క్వేర్ లాగా ఉంది కదా, అది మా ఇల్లు. ఇది ఇల్లు. ఇప్పుడు చూపించిందేమో గార్డెను, పెరడు అంతా కలిపనమాట. నేను పెళ్ళై వెళ్ళిన కొత్తల్లో అయితే మా ఇంటి ముందు అడ్డంగా ఒక రోడ్డు ఉంది కదా, అదొక్కటి రోడ్డు, దాని పక్కన ఇల్లు, అంతే. ఇంకా వేరే ఏమీ లేవు. ఆ తర్వాత కొంచెం స్ప్రెడ్ అయ్యి యువతలకు కూడా కొంచెం వచ్చినాయి. ఇక్కడ ఇల్లు గమనించారా? రైల్వే బోగి పెట్టెల్లా ఉంటాయి, పొడుగ్గా ఉంటుంది. ఇటు నుంచి అటు వరకు సన్నగా పొడుగ్గా ఉంటాయి. ఇలా రైల్వే బోగిలా ఉండే ఇల్లు కూడా ఒకటి హోమ్ టూర్ చేశాను, ఛానల్లో ఉంది, చూడండి. చాలా వెరైటీగా ఉంటుంది. ఇదంతా ఎందుకు చూపిస్తున్నానంటే మా అత్తగారు 80 ఏళ్ల క్రితం నుంచి ఇలాంటి ఊర్లో ఉన్నారు. మరి ఇప్పుడు ఇలా ఉంటే ఆ రోజుల్లో ఇంకా ఎంత కష్టంగా ఉండేది. భూదేవి కంటే ఇంకా పేషెంట్స్తో ఉండే మా అత్తగారిని చూసేద్దామా? ఈమె మా అత్తగారు. 3 ఇయర్స్ బ్యాక్ వరకు చాలా అంటే చాలా యాక్టివ్గా ఉండేవారు. ఆ తర్వాత ఒకసారి పడిపోయారు కింద. అప్పటి నుంచి మెల్లిగా హెల్త్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యి ఇంకా ఇలా అయిపోయారు. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తల్లో మా అత్తగారితో కూడా వీడియోస్ చేశాను. స్క్రీన్ మీద లెఫ్ట్ సైడ్ ఉన్నది మా వదిన, మా అత్తగారు పక్కన ఉన్నది మా తోడికోడలు, మిగతా వాళ్ళు ఊరి వాళ్ళనమాట. ఊరి వాళ్ళని గమనించారా? వీడియోస్ తీస్తున్నానని అలా ఫ్రీజ్ అయిపోయి నుంచున్నారు బొమ్మల్లాగా. ఇప్పుడు గిఫ్ట్ తీసుకుంటుంది కదా బ్లూ శారీ ఆవిడ మనవరాలు పెళ్ళే నేను ఒకసారి వీడియో తీశాను. ఒరిస్సాలో, అందులోని ఈ తెగలో పెళ్లిళ్ళు చాలా డిఫరెంట్గా ఉంటాయి. కూతురు పెళ్లిలో తండ్రికి మళ్ళీ పెళ్లి చేస్తారనమాట. చాలా విచిత్రమైన ఆచారం. అది వీడియో తీసి ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి, చాలా వెరైటీగా ఉంటుంది. ఊర్లో అందరినీ పిలిచి
మా అత్తగారి చేత అందరికీ ఇప్పించాలంటే కష్టం కదా మా అత్తగారికి. అందుకనే వీళ్ళ ముగ్గురికి ఇచ్చి వీళ్ళతో మిగతా సామానంతా పంపించామన్నమాట ఊర్లో అందరికీ పంచమని. ఈ అమ్మాయి మా అత్తగారిని చూసుకునే కేర్ టేకరు. సొంత అమ్మని చూసుకున్నట్టే చాలా బాగా చూసుకుంటుంది. మేమిచ్చిందైతే ఒక స్వీట్ బాక్సు, ఒక 500 గ్రామ్స్ ఉండే ఒక స్టీల్ ప్లేట్, కంచం. స్టీల్ ప్లేట్స్ అయితే హైదరాబాద్ నుంచే తీసుకొచ్చాం. ఇక్కడ ఇంత మందంవి కావాలంటే కొంచెం షాప్స్ తిరగాలి. మేము దిగిందే పొద్దున, మళ్ళీ షాపింగ్ చేయడానికి టైం ఉండదని హైదరాబాద్ నుంచే తెచ్చేసాం. ఇది పైనుంచి మా అన్నయ్య తీసిన వ్యూ. అసలు పైన డాబా మీద ఎక్కితే చుట్టూ వ్యూ చాలా బావుంటుంది. అందులోనూ సన్‌సెట్ ఈ కొండల మధ్యలో ఇంచి చూడ్డానికి బ్యూటిఫుల్‌గా ఉంటుంది. ఇవాళైతే ఆల్రెడీ సన్ సెట్ అయిపోయింది. సరిగ్గా లేదు కానీ మామూలుగా చాలా బావుంటుంది. వెనకంతా కొండలే. ఇంక వేరే ఊరంటూ ఏమీ లేదు. చాలా సార్లు చాలా వీడియోలో చూపించాను కదా! ఇంక మా ఇల్లు తర్వాత ఏమీ ఉండదు. ఉట్టి పొలాలు, కొండలు అంతే. మా అత్తగారి బర్త్‌డే అనే కాదు, కొన్ని కొన్ని పండగలకి అంటే దీపావళి కానీ, న్యూ ఇయర్ కానీ ఇలాంటివున్నప్పుడు ఊర్లో పిల్లలందరికీ దీపావళికైతే టపాసులు, న్యూ ఇయర్‌కైతే స్వీట్సు ఇలా పంచుతామనమాట. అలాంటి పండగలన్నీ మా మరిదైతే దగ్గరుండి ఊరి పిల్లలతో కలిసి సెలబ్రేట్ చేస్తాడు. ఇలా ఉంటాయి మా సంబరాలు. నెక్స్ట్ వీడియోలో మా ఊరి వింతలు విశేషాలతో కలుసుకుంటా. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే లైక్ చేయడం అండ్ హైప్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు. కాదు, వాళ్ళ ఇంట్లో కూడా అత్తగారులు అమ్మలు ఇలాగే వెంకటేశ్వర స్వామితో ఫ్రెండ్షిప్ చేశారా? పోస్ట్ మ్యాన్ తో ఫ్రెండ్షిప్ చేశారా? ఉంటాయి కదా, చిన్నప్పుడు మన ఊరికి ఎవరైనా వస్తే నానమ్మలు తాతమ్మలు ఉంటారు కదా, మనకి ఆ ఇష్టం, ఆ బాండ్ ఉండిపోతుంది. సో అలాంటివి ఏమైనా ఉంటే కామెంట్ చేయండి.